ఈరోజు మనం నిన్న సెంటీమీటర్లు మిల్లీమీటర్లు నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం సెంటీమీటర్లు మీటర్లు అయితే నేర్చుకున్నాం. చూడండి, ఒక స్కేల్ ఉంది చూడండి. ఇందులో ఇవేంటివి? సెంటీమీటర్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఎంత పెద్ద స్కేల్ తయారు చేశానో. ఇక్కడికి వచ్చేసరికి ఏమో 100 సెంటీమీటర్స్ అయిపోయింది చూడండి. అవునా? అలా చూసుకుంటే ఎన్ని సెంటీమీటర్లు చేశాను? 200 సెంటీమీటర్. చూడండి, 200 సెంటీమీటర్ స్కేల్, పొడవు స్కేల్. మీ దగ్గర ఏమో 30 సెంటీమీటర్ స్కేల్లో ఉంటాయి. అవునా కాదా చెప్పండి? కానీ ఈరోజు మనం 200 సెంటీమీటర్ స్కేలు తయారు చేసుకోం. ఇదేమో సెంటీమీటర్ స్కేల్, ఇదేమో మీటర్ స్కేలు. ఒక మీటర్ అంటే చూడండి, అలా చూపిస్తాను. ఇక్కడికి వచ్చింది ఒక మీటర్. అవునా? ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఎదురుగా చూడండి. చూడండి మీటర్కి ఎదురుగా చూడండి. అందరూ మీటర్ పెడదాం కాబట్టి చూడండి. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు వచ్చాయి చూడండి బాబు. కాబట్టి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? ఒక మీటర్ అయినా 100 సెంటీమీటర్లు అయినా ఒకటే పొడవు. అవునా కాదా? ఇప్పుడు మనము 2 మీటర్లకి చూద్దాం. ఎంత? 2 మీటర్లకి చూద్దాం. చూస్తే ఎన్ని సెంటీమీటర్లు వస్తుందో చూద్దాం. చూడండి, 2 మీటర్లకు వచ్చేసరికి ఎన్ని సెంటీమీటర్లు వచ్చింది? 200. అర్థమైందమ్మా? 1 మీటర్కి ఏమో 100 సెంటీమీటర్, మరి 2 మీటర్స్కి ఏమో, మరి 5 మీటర్స్కి, మరి 9 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్లు? నేను ఇచ్చింది అడుగుతాను. 600 సెంటీమీటర్స్ అయితే ఎన్ని మీటర్లు అవుతుంది? 6. 800 సెంటీమీటర్స్ ఇలాంటివి అన్నాం అనుకో, ఎన్ని మీటర్లు అవుతుంది? 8 మీటర్స్. 1000 సెంటీమీటర్స్ ఇలాగా పొడవు స్కేల్ 1000 సెంటీమీటర్స్కి ఇలా ఇచ్చాం అనుకోండిరా, ఎన్ని మీటర్లు అవుతుంది? వెరీ గుడ్. అలాగే 300 సెంటీమీటర్స్ ఇలాగ ఇచ్చాం. 300 సెంటీమీటర్స్ ఇలాగ ఇస్తే ఎన్ని మీటర్లు అవుతుంది?